సర్వ సభ్య సమావేశంలో గ్రామ సమస్యలపై చర్చ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. బండి ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ గాయత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని పలు సమస్యలపై సమీక్షించారు. గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సూచించారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో సభ్యులు గ్రామాలలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని గ్రామాలలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని, విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అలాగే పలు గ్రామాలలో వీధి దీపాలు రాత్రి వేళల్లో వెలగకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలు చీకట్లో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ అధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితులలో మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో రైతులు ఆలోచించి పంటలు సాగు చేయాలని తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. రైతులు ఎరువుల కొనుగోలులో ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డిఏపి వంటి ఎరువులు కొనుగోలు చేయాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా స్థాయిలో గుర్తింపు డాక్టర్ దినేష్ బాబు మాట్లాడుతూ బాలికలకు ఎన్హెచ్ఎం టీకాలు, చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి బండి ఆత్మకూరు మండలం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఎంపీపీ సూచించారు. ఎం ఆంజనేయులు, టుడే టీవీ ప్రతినిధి, బండి ఆత్మకూరు. కాబట్టి ప్రతి ఒక్క సెక్రటరీలు గ్రామాల్లో ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఎందుకంటే గతంలో సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు అయినాయి కాబట్టి ఆ బాధ్యత మీదే. అదేవిధంగా ఏ గ్రామంలో విద్యుత్ గురించి కొంచెం గాయాలు ఎక్కువైతున్నాయి, కొంచెం జాగ్రత్త చూసారా మీ లైన్లు వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉంటే ఇలా పొలాలు పశువులు కానీ గ్రామాల్లో కానీ కొంచెం ఇబ్బందులు పడే చాలా తగ్గి ఉంది. లేదు ఆ లైన్ సప్లై లేదంటే సప్లై తీసేయండి, లేదంటే రైతులకు ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పుడు కొంచెం రాష్ట్రాలకు కొంచెం ఈ గాలి ఎక్కువపోతున్నాయి, ఏపీలు కానీ వెళ్ళిపోతున్నాయి. ఎమ్మడి ఇమ్మీడియట్గా మనకే బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే అది మా రైతుకు ఎప్పుడు అవసరం పడ్డాలో ఏం చేయదు. ఎందుకంటే ముందే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాం. ఎందుకంటే వచ్చే కాదు ఈ రోజు అప్డేట్ పెట్టుకుంటామని అనుకున్నాం. అందుకు కాబట్టి మన పల్లెలో మేము లైన్లో కానీ ఇప్పుడు బాధ్యత తీసుకొని చెప్పండి. ఎందుకంటే రేపు వస్తాము రేపు వస్తామని ఇన్ఛార్జ్ తీసుకున్నాము, చాలా సెక్రెట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఊరు జాగ్రత్త ఉంది, అది మీరు కూడా నేను చెప్పాను. మనం కూడా వాళ్ళు ఏడు కూడా చెప్పాను, మీరు కూడా సోవ తీసుకోండి. ఒకరోజే 9 గంటలకే లైన్ కట్ అయిపోయింది మా దగ్గర. మళ్ళీ తెల్లారుతున్నా 7కి 8కి. అంటే ఈ వర్షాకాలం మనకు ఇబ్బంది పడేసరికి చాలా మంది ఉంటారు కాబట్టి అందరికి ఇన్వర్టర్లు ఉండవు. ఇన్వర్టర్ ఉంటే 4 గంటలు 5 గంటలు పని చేస్తాయి, ఎంత వర్క్ చేస్తాయి. అందుకు కాబట్టి మీరు కూడా పెద్దగా దీన్ని సోవ తీసుకొని, ఎందుకంటే ఈరోజు 13 గ్రామంలో ఆఫీసర్లు కారణం జరుగుతుంది. అందుకు కాబట్టి సూచన కారణం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మేము తగ్గట్టు వాళ్ళు ఏ ఇబ్బందులు కాకుండా ఏ గ్రామం ఇబ్బందులు కాకుండా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా గతంలో మా పరిపాలన మాకు గొప్పలు ఉంది, మా ఎక్కువ వచ్చింది జరుగుతూ కూడా మీటింగ్ జరగవచ్చు. నాతో నా సర్వీసులకు మరీ ధన్యవాదాలు. ప్రతి అధికారులుగా మాకు ఇంతవరకు సహకరించినందుకు మరీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఎందుకంటే వారి మధ్య మా మధ్య ఏ రోజు కానీ సమస్యలు రాలేదు అని అనుకుంటున్నాను. మీకేమైనా ఇబ్బంది పడింటే మీకేమన్నా
నేనేం చేయలేదు, కానీ నా వరకు నేను బాధ్యతనే నిర్వహిస్తున్నాను నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది నొప్పి పెట్టవచ్చు, ఎందుకంటే ఒక అధికారులు ఏదన్నా వాళ్ళు చేయడానికి వాళ్ళు ఏమో చేయో లేకపోతే వాళ్ళు ఏమో బలగమనం అంటే నేను చెప్పవచ్చు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేయలేని పనులనే నేను చెప్పినాను. అతను తప్ప నేను ఏ అధికారం ఉంటే నేను నా అధికారం కోసం నా ఏదో నా భవనేదో చూపించాలనే మాట నేను ఏ రోజు మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేపు మళ్ళీ మీకు విడిగా ఉంటుందో లేదో ఒక బాధ్యత చెప్తున్నాను. నేను నాకు అందరూ సహకరించినారు అవును. కాబట్టి ఈరోజు ఈ సమావేశంగా మన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇందుకు చూస్తున్నాను. చాలా అయినా కూడా దాదాపుగా అన్ని ఇందులో వస్తారు మా గ్రూప్ నుంచి చేస్తున్నారు, మమ్మల్ని వద్దంటున్నారు అని కూడా కొందరు మీకు కంప్లైంట్ కూడా రావచ్చు. చార్జెస్, లేబర్ చార్జెస్ అన్ని ఫిట్టింగ్ చార్జెస్ తో కలిపి వాటికి అన్నిటికీ 3 రూపాయలు. అది కాకుండా ఎవరైనా ఐదర్గా పెద్ద రైతులు మానవులు వేయాలన్నా ఇంకా ఏమన్నా కూరగాయలు పెంచాలన్నా కూరగాయల సాగుకి నిమ్మపొక్కలు కానీ చిన్న చెట్లు కానీ అరటి కానీ బత్తాయి కానీ బొప్పాయి చెట్లు